నమస్తే. వెల్కమ్ టు అథెంటిక్ ఆస్ట్రాలజీ. ముందుగా మన పూజ్య గురుదేవులు శ్రీమాన్ తిరుమల నల్లాన్ చక్రవర్తుల వెంకట వరదాచార్యులు గారి పాదపద్మాలకు నమస్కరించుకుంటూ, ఈ వీడియోలో మనం ఈ 2026 సంవత్సర ఫలితాలు తెలుసుకోబోతున్నాం. పరిహారాలు అలానే సలహాలు, సూచనలు కూడా తెలుసుకోబోతున్నాం. ముఖ్యంగా ఈ పరిహారాలకు సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నవి మన వాట్సాప్ ఛానల్ అథెంటిక్ ఆస్ట్రాలజీ అనే పేరు మీద మన వాట్సాప్ ఛానల్ ఉంటుంది. ఆ వాట్సాప్ ఛానల్‌లో ఈ పరిహారాలకు సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నవి మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ వాట్సాప్ ఛానల్‌కి సంబంధించినటువంటి లింక్ మీకు డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ సంవత్సర ఫలితాలు అన్నవి ఎక్కువ రోజులు ఒకే రాశిలో ఉన్నటువంటి గ్రహాల ఆధారంగా చెప్పుకోవడం జరుగుతుంది. మనకు గురు, శని, రాహుకేతువులు ఎక్కువ రోజులు ఒకే రాశిలో ఉండే గ్రహాలు కాబట్టి, ఈ గురు, శని, రాహుకేతువుల ఆధారంగా ఈ సంవత్సర ఫలితాలు అన్నవి చెప్పుకోవడం జరుగుతుంది. ఈ సంవత్సరం మనకు శని రాశి మారట్లేదు కాబట్టి కేవలం గురువు మాత్రమే 3 రాశులు మారుతున్నారు. రాహుకేతువులు సంవత్సరం చివర డిసెంబర్ 5వ తేదీ రాశి మారుతున్నారు. కాబట్టి గురుగ్రహ ఆధారంగా ఈ సంవత్సరాన్ని 3 ఫేజెస్‌గా డివైడ్ చేయడం జరిగింది. ఒక్కొక్క ఫేజ్‌లో ఫలితాలు ఎలా ఉంటాయో మనం క్లియర్‌గా తెలుసుకోబోతున్నాం. మన ఈ వీడియో చూడడం ద్వారా మీ లగ్న ఫలితాలు తెలుసుకొని, దానికి తగినటువంటి పరిహారాలు, అలానే సలహాలు, సూచనలు పాటించి మంచి ఫలితాలు తీసుకోవాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక మకర లగ్న ఫలితాలు తెలుసుకుందాం. ఈ సంవత్సరం శని శుభగ్రహంగా సంవత్సరం పొడుగునా 3వ ఇంట్లో ఉంటున్నారు. ఇక ఫేజ్ 1 అంటే జనవరి 1 నుండి జూన్ 1వ తేదీ వరకు గురువు 6వ ఇంట్లో ఉంటున్నారు. ఒక విధంగా చెప్పాలి అంటే ఈ ఫేజ్ 1లో శనికి ఎక్కువగా బలం ఉంటుంది. గురుగ్రహానికి బలం తక్కువగా ఉంటుంది. శని 5వ ఇంటిని చూస్తున్నారు, 9వ ఇంటిని చూస్తున్నారు, 12వ ఇంటిని చూస్తున్నారు. 3వ ఇంట్లో ఉన్నటువంటి శని మంచి ధైర్యోత్సాహాలను ఇస్తున్నారు. అలానే 5వ ఇంటిని శని చూడడం వల్ల విద్యార్థులకు, అలానే ఎవరైతే ఐటీ రిలేటెడ్ ఫీల్డ్స్‌లో ఉన్నారో వారికి అనుకూలమైన పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలానే సంతాన ప్రయత్నం చేసేవారికి కూడా ఇది ఒక మంచి సమయంగా చెప్పుకోవచ్చు. ఫేజ్ 1 అన్నది. అలానే శని నవమాన్ని చూస్తున్నారు. మీ సేవింగ్స్ అన్నది ఇంప్రూవ్ అవ్వడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. అలానే శని 12వ ఇంటిని చూస్తున్నారు. మీ ఖర్చులు సద్వ్యయం చేయిస్తున్నారు. ఇక ఫేజ్ 2 జూన్ 2 నుండి అక్టోబర్ 30 వరకు గురువు సప్తమానికి రావడం, కర్కాటకానికి ఉచ్చ స్థానానికి రావడం, శనిని 9వ చూపుతో లాక్ చేయడం వల్ల ఈ ఫేజ్ 2 అన్నది కొద్దిగా గడ్డు కాలంగా మనం చెప్పుకోవచ్చు. గురువు సప్తమంలో ఉండడం వల్ల, అది ఉచ్చ స్థానంలో ఉండడం వల్ల భార్యాభర్తల మధ్య ఎక్కువగా విభేదాలు రావడం, అలానే ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ప్రతికూల పరిస్థితులు కనిపించడానికి ఎక్కువగా అవకాశాలున్నాయి. సంబంధాలు ఒకటి రెండు వచ్చి పోవడం వల్ల ఎక్కువగా వారు బాధపడడానికి కూడా ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. అలానే గురువు 3వ ఇంటిని చూసి ధైర్యోత్సాహాలను దెబ్బతీస్తున్నారు. అలానే గురువు 11వ ఇంటిని చూస్తున్నారు. ఎక్కువగా దేని గురించైనా ఆశపడి ఆశాభంగం అవ్వడానికి ఈ ఫేజ్‌లో ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. అలానే ఆరోగ్య సమస్యలు కూడా ఉండడానికి ఎక్కువగా అవకాశాలున్నాయి గురువు లగ్నాన్ని చూడడం వల్ల. అయినప్పటికీ శని తన ఫలితాలను 5వ ఇంట్లో, 9వ ఇంట్లో, 12వ ఇంట్లో కొనసాగిస్తూనే ఉన్నారు. కాకపోతే లగ్నాధిపతి అయినటువంటి శని తృతీయాధిపతి అయినటువంటి గురువుతో తృతీయ స్థానంలో చూడబడడం వల్ల ఈ ఎక్కువగా ధైర్యోత్సాహాలన్నవి తగ్గడానికి ఈ ఫేజ్‌లో ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. అలానే ఇక ఫేజ్ 3 అంటే అక్టోబర్ 31 నుండి డిసెంబర్ 31 వరకు గురువు అష్టమానికి రావడం, అందులోనూ కేతువుతో కలిసి ఉండడం, గురువు రెండో ఇంటిని చూడడం. కాకపోతే ఇక్కడ శని ఫ్రీ అవుతున్నారు. ఈ ఫేజ్ 3లో శని తన ఫలితాలను పూర్తి స్థాయిలో ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. కాకపోతే అష్టమంలో గురువు ఉండడం, ఈ జయక్షేత్రం అన్నది ఈ ఫేజ్ 3లో బలహీనంగా ఉందని మనం చెప్పుకోవచ్చు. అలానే గురువు శనితో పాటు వ్యయస్థానాన్ని గురువు కూడా చూడడం. కాబట్టి ఖర్చుల విషయంలో జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఎక్కువగా ఉంటుంది. అలానే ముఖ్యంగా గురువు చతుర్థాన్ని చూడడం. స్థిరాస్తులలో నష్టాలు రావడానికి అవకాశాలుంటాయి. అలానే కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు రావడానికి కూడా ఎక్కువగా అవకాశాలుంటాయి. కాబట్టి ఖచ్చితంగా గురువుకి రెమెడీస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ గురు గ్రహానికి సంబంధించినటువంటి పరిహారాలు మన వాట్సాప్ ఛానల్‌లో మీకు డాక్యుమెంట్ ఫార్మాట్‌లో అవైలబుల్‌గా ఉంటాయి. ఈ మకర లగ్న జాతకులు ఈ సంవత్సరం ఎక్కువగా మహామృత్యుంజయ మంత్రాన్ని చదువుతూ ఉండడం, అలానే శివరక్ష స్తోత్రాన్ని పఠిస్తూ ఉండడం వల్ల మీకు వచ్చేటటువంటి సమస్యలను అధిగమించి ముందుకు వెళ్ళడానికి ఎక్కువగా అవకాశాలుంటాయి. అలానే గురు గ్రహానికి సంబంధించినటువంటి రెమెడీస్ మన వాట్సాప్ ఛానల్‌లో డాక్యుమెంట్ ఫార్మ్‌లో ఇవ్వడం జరిగింది.
ఈ ఛానల్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ పరిహారాలు చేసి మంచి ఫలితాలను పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.